ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం చాలా సార్లు నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో జీవించామేమో కదా! కొన్నిసార్లు ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఇంకా ఇది అవ్వదు, హోప్‌లెస్ సిట్యుయేషన్‌కొచ్చామేమో. బైబిల్‌లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి నిరీక్షణ లేని సిట్యుయేషన్‌లో నుంచి దేవుడు నిరీక్షణ కలిగే సిట్యుయేషన్‌కి దేవుడు తీసుకొచ్చాడు. ఆ కుటుంబము బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. బెత్లెహేములో కరువొచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నయోమి ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. తన భర్త మరణించాడు. ఇక చేసేదేమీ లేక మరలా బెత్లెహేంలో కరువు అయిపోయింది. కరువు తీరిపోయింది అని తనకి తెలిసిన తరువాత తను మరలా బెత్లెహేంకి ప్రయాణం అవుతది. ఈ ప్రయాణం అయినప్పుడు తన కోడళ్ళైన ఓర్పా, రూతు ఇద్దరు కూడా తనని తనతో పాటు వస్తానని చెప్తారు కదా! మనం చూస్తాం. నయోమి వద్దు అంటది. ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతది. కానీ రూతు మాత్రము తన అత్త వెంబడే వస్తది. తన అత్తతో పాటు బెత్లెహేముకొస్తది. రూతుకక్కడ నిరీక్షణ లేదండి. తరువాత తన జీవితం బాగుపడతదని రూతుకి ఎక్కడ గూడా నిరీక్షణ లేదు. ఓర్పా ఎలాగైతే వెళ్ళిపోయిందో రూతు గూడా వెళ్ళిపోవచ్చు. కానీ రూతు అలా చేయలేదు. తన అత్త అయిన నయోమితో పాటు బెత్లెహేముకొచ్చింది. అక్కడే తన జీవితంలో విశ్వాసానికి అడుగులు వేసింది. ఆ నిరీక్షణను, ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు తనని ఆశీర్వదించాడు. రూతుకి తన అంతం తెలీదండి. రూతుకి తను బెత్లెహేముకి వెళ్తాను, తన అత్తతో సహకారంగా ఉంటాను అని మాత్రమే తెలుసు. ఇంకేమీ తెలీదు. అసలక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలి, ఎలా జీవించాలో కూడా తెలీదు. తన అత్తని వెంబడించింది అంతే. ఒక మాట అంటది, "నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతానని" అంతటి అంతటి ప్రేమతో, తన అత్త పట్ల ప్రేమతో తను బెత్లెహేముకొచ్చింది. బహుశా దేవుడు ఆ ప్రేమను చూసాడేమో, ఆ విశ్వాసాన్ని చూసాడేమో, దేవుడు రూతుని జ్ఞాపకం చేసుకున్నాడు. బెత్లెహేముకొచ్చిన తర్వాత తనకెక్కడ గూడా పని లేదు. తన అత్తని గూడా తనే పోషించాలి. అటువంటి సందర్భంలో తను బెత్లెహేముకొచ్చింది. వచ్చిన తర్వాత తన అత్త కొరకు ఆహారము సంపాదిద్దామని బోయేజు పొలంలోకి వెళ్తది. వెళ్ళిన తర్వాత బోయేజు తనకి సహాయం చేస్తాడు. తర్వాత మరలా వచ్చి తన అత్తకి చెప్తది. ఇలా జరిగింది. బోయేజు పొలానికి వెళ్ళాను. తనక్కడ పరిగెరుకోమన్నాడు. తన పని వాళ్ళతోనే ఉండమని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత, అయిపోయిన తర్వాత నయోమి అంటది, బోయేజు మనకి సహాయం చేస్తాడు. ఈ రీతిగా మనకి రూతు యొక్క జీవితం అంతా తెలుసు. కొన్నిసార్లు బైబిల్‌లో అన్ని విషయాలు మనకి తెలిసినప్పటికీ గూడా బాధపడుతూ ఉంటాం. అందుకే మరొకసారి దేవుడు మీకిది జ్ఞాపకం చేస్తున్నాడు. నిరీక్షణ లేని రూతు జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. రూతు జీవితంలో నుంచి యేసు ప్రభువారు రావడానికి ఇష్టపడుతూ వచ్చారు. మత్తయి సువార్తల జినియాలజీ అంతా మనం చూస్తే అక్కడ రూతు పేరు దేవుడు లిఖితపరిచాడు. చాలా తక్కువ మంది స్త్రీలలో ఇద్దరు, ముగ్గురు స్త్రీలు కనిపిస్తారేమో. ఆ స్త్రీలలో రూతు పేరు ఒకటి. అసలు రూతు పరిస్థితి ఏంటంటే, రూతు మోయాబీరాలు. అక్రమ సంతానానికి పుట్టిన మోయాబీరాలు. దేవుడు 10వ తరము వరకు వారిని ఇశ్రాయేలీయులతో కలవద్దు అని చెప్పాడు. కానీ తన యొక్క ప్రేమను బట్టి, రూతు యొక్క విశ్వాసాన్ని బట్టి తన జీవితము ఎలా మార్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి రూతు చేర్చబడుతూ వచ్చింది. ఇదంతా దేన్ని బట్టి జరిగిందంటే, రూతు యొక్క విశ్వాసం. రూతు తన అత్త పట్ల చూపించిన ప్రేమ, రూతుకున్న నమ్మకము, నిరీక్షణ లేకపోయినప్పటికీ కూడా దేవుడు తరువాత తనకి వివాహం జరిపిస్తాడు. తర్వాత ఒక కుమారుడినిస్తాడు. తర్వాత తన వంశంలో నుంచి దావీదు రాజొస్తాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు నిరీక్షణ లేదు. నిరీక్షణ కోల్పోయాను. నా జీవితంలో అంతా అయిపోయింది అనుకున్నా కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచు. నిరీక్షణ లేని దాంట్లో నుంచి, శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో ఏమీ లేని పరిస్థితుల్లో, శూన్యంలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక సింహాసనం మీద ఉంచబోతాడు. అయితే నువ్వేం చేయాలంటే, దేవుని పట్ల నువ్వు ప్రేమ కలిగుండాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగుండాలి. నిరీక్షణ లేదు, నా జీవితం అయిపోయిందని కృంగిపోయే పరిస్థితిలోకొద్దు. దేవుడు ఎన్నో మేళ్ళు, ఉపకార్యాలు మనకి ఈ సంవత్సరం ఎన్నో చేశాడు. ఎన్ని సార్లు మనం బయటికి వెళ్తే యాక్సిడెంట్ తప్పిపోయిన సందర్భాల్లో మనం వాటిని తప్పించుకొని క్షేమంగా ఇంటికి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎన్నో సార్లు ఎన్నో వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కొన్నిసార్లు మనము చేయని తప్పు గూడా మనం బాధపడిన సందర్భంలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. అంత గొప్ప దేవుడు నీ జీవితంలో నీకు అద్భుత ఆశ్చర్య కార్యములు రెండంతలుగా మేలు కలుగ చేస్తాడు దేవుడు. రాబోవు కాలమందు మేలు చేయనుద్దేశించుచున్నాడు దేవుడు. ఇప్పుడు మనకి హానికరమైనవిగా కనపడొచ్చు కానీ, రాబోవు కాలంలో అవి సమాధానకరమైన సంగతులే దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఒకవేళ నిరీక్షణ కోల్పోయావేమో, రూతు జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అసలు రూతుకి హోప్ లేదండి. హోప్ అన్న పదానికి రూతు జీవితంలో అసలా హోప్ అన్న పదానికి కూడా రూతు జీవితంలో ప్లేస్ లేదు. కానీ
దేవుడు నిరీక్షణ లేని జీవితంలో నుంచి కూడా నిరీక్షణకు తీసుకొచ్చాడు. నిరీక్షణ లేని జీవితంలో నుంచి కూడా రూతుని తను స్థిరపరుస్తూ వచ్చాడు. ఒక కుటుంబాన్నిచ్చాడు. బెత్లెహేంలో ఒకవేళ నయోమి వృద్ధురాలు తను చనిపోతే రూతుకి ఎవ్వరు లేరు. కానీ దేవుడు తనకొక కుటుంబాన్నిచ్చాడు. తనని ప్రేమించే భర్తనిచ్చాడు. మంచి భర్తనిచ్చాడు. బోయేజు ప్రేమ కలిగిన వాడు. బోయేజు గురించి అక్కడ ఉన్నవారు గూడా మంచి సాక్ష్యం ఇస్తారు. అటువంటి మంచి భర్తను దేవుడు రూతుకిచ్చాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. దేవున్ని ప్రేమించు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఒకవేళ ఈ దినము నా పరిస్థితి ఏంటండి? నా జీవితం ఏంటండి అని నువ్వు అనుకుంటున్నట్లయితే రూతు జీవితమే నీకు ఆదర్శం. రూతుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన జీవితంలో తను కోల్పోయిన లేని నిరీక్షణను దేవుడు పుట్టించి తనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. రూతునే ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడా? అంతగా ఆ రోజు ఆ కాలంలో ఉన్న దేవుడే నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఆ దేవుడే నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. రూతుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరంలో ఒకవేళ నువ్వు నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో నువ్వు జీవించుంటే ఇంక అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రూతు పట్ల చేసిన ఆశీర్వాదాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోతున్నాడు. దేవుడు మనందరిని గూడా ఆశీర్వదిస్తాడు.